ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ 9.99% VA మాత్రమే. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. హంటర్ రోడ్డు వద్ద ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో భాగంగా వాళ్ళకి సంబంధించి రెస్క్యూ అయితే కొనసాగిందని చెప్పాలి. మొత్తం 473 మంది విద్యార్థులను అయితే ప్రెజెంట్ రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా వాళ్ళని అయితే బయటికి తీసుకొచ్చారు, సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించారని చెప్పాలి. ప్రెజెంట్ మనం అదే ప్లేస్లో ఉన్నాము. విద్యార్థినులకు సంబంధించి నిన్న పడిన భారీ వర్షం కారణంగా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తోటి ప్రెజెంట్ అయితే భారీ వర్షం కురిసింది హన్మకొండ జిల్లాకు సంబంధించి. అందులో భాగంగానే హంటర్ రోడ్డు మొత్తం కూడా జలమయమయ్యాయి. అదేవిధంగా నీటితోటి రోడ్లన్నీ కూడా మునిగిన పరిస్థితి. ఇందులో భాగంగానే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి. దీనికి సంబంధించే సోషల్ వెల్ఫేర్కి సంబంధించి గర్ల్స్ హాస్టల్ కూడా గర్ల్స్ అందరూ కూడా చిక్కుకొని పోయిన పరిస్థితి. నేను రాత్రి నుంచి కూడా వాళ్ళు చాలా వరకు కూడా ఇబ్బందులు పడ్డారు. కానీ వెంటనే స్పందించిన అధికారులంతా కూడా అప్రమత్తమై దానికి సంబంధించి వాళ్ళ డీటెయిల్స్ అన్ని కనుక్కొని దాదాపు 473 మందిని అయితే ప్రెజెంట్ రెస్క్యూ చేసి బయటకైతే తీసుకొచ్చారని చెప్పాలి. సురక్షితంగా వాళ్ళందరినీ కూడా బయటకైతే తీసుకొచ్చిన సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. ముఖ్యంగా SDRF, DRF సిబ్బంది సహాయంతో ప్రెజెంట్ అయితే అధికారులంతా కూడా అమ్మాయిలందరినీ కూడా బయటికి తీసుకొచ్చిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఈ ఘటనకు సంబంధించి నిన్న పడిన భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ముఖ్యంగా హన్మకొండ జిల్లాకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాలకు సంబంధించి కూడా అన్ని ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలన్నీ కాలనీలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి. అందులో భాగంగానే హంటర్ రోడ్డుకు సంబంధించి కూడా హాస్టల్లో ఉన్నటువంటి అమ్మాయిలు కూడా ఇబ్బందులు పడ్డ పరిస్థితి, చిక్కుకుపోయిన పరిస్థితి. దానికి సంబంధించి అధికారులు వెంటనే అప్రమత్తమై వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా చేయడం జరిగింది. ఉదయం నుంచి కూడా వాళ్ళకి సంబంధించి ఆహార పదార్థాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన సదుపాయాలు కావచ్చు, అన్ని విధాలుగా అందించారు. ప్రెజెంట్ రెస్క్యూ చేసిన వాళ్ళందరినీ కూడా ప్రెజెంట్ మనం విజువల్స్ చూస్తున్నాం కదా, వాళ్ళందరూ కూడా రెస్క్యూ చేసి ప్రెజెంట్ వాళ్ళ ఇళ్లకు పంపిస్తున్నారు, సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా దాదాపు 473 మంది అమ్మాయిలకు సంబంధించి గర్ల్స్కి సంబంధించి అయితే ప్రెజెంట్ రెస్క్యూ చేసినట్టుగా కూడా అధికారులు అధికారికంగా ప్రకటించారని చెప్పాలి. ఇటు SDRF సిబ్బందితో పాటు DRF సిబ్బంది అందరూ కూడా రెస్క్యూ చేసి వాళ్ళని సురక్షితంగా అయితే ప్రెజెంట్ బయటికి తీసుకొచ్చారు. అంటే నిన్న రాత్రి నుంచి కూడా ఎంతో ఇబ్బందులు పడ్డ అమ్మాయిలంతా కూడా ప్రెజెంట్ అయితే సేఫ్గా బయటకు వచ్చిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు. విజువల్స్లో గమనిస్తే అందరూ కూడా సేఫ్గా అయితే బయటకు వచ్చారు. ముఖ్యంగా ఇక్కడ స్టాఫ్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా ప్రెజెంట్ అయితే రెస్క్యూ చేసి బయటకు తీసుకొచ్చిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు. దీనికి సంబంధించి కొంతమంది మనతో పాటు గర్ల్స్ ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా రెస్క్యూ చేశారు అంటే డిపార్ట్మెంట్కి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఎప్పటి నుంచి ఇందులో చిక్కుకొని ఉన్నారు? వరదకు సంబంధించి ఎప్పుడు నీరు వచ్చింది? 8:30 సార్. నిన్న రాత్రి 8:30కి వాటర్ చాలా వచ్చాయి. మేము చాలా ప్రాబ్లం ఫేస్ చేసాం. మీరు ఎప్పుడు ఇన్ఫార్మ్ చేశారు? మరి అధికారులకు ఎప్పుడు తెలిసింది? మీరు అధికారులకు ఎప్పుడు చెప్పడం జరిగింది? నైట్ 11. అప్పటి నుంచి మీకు ఎలాంటి సహాయం చేశారు? వాటికి సంబంధించి రెస్క్యూ ఏ విధంగా కొనసాగింది? ప్రాబ్లమ్స్ ఏం లేవు సార్, మంచిగా ఉన్నాం సార్. వరద వచ్చినప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉండే? అంటే మొత్తం సెల్లార్ లోపలికి వచ్చిందా? అంటే ఒక ఫ్లోర్ మొత్తం నిండిపోయిందా? నైట్ అంతా ఓకే, కానీ తెల్లాలోపు మొత్తం మాకు ఇట్లా మొత్తం వాటర్ మొత్తం ఫిల్ అయిపోయింది. నైటే వచ్చింది. అంటే మీరు నిద్రలో ఉన్న టైంలో ఆటోమేటిక్ గా వాటర్ ఫ్లో అనేది ఎక్కువ పెరిగిందా? అవును సార్, మిడ్ నైట్ ఆల్రెడీ ఇట్లా వచ్చింది. కానీ టీచర్స్ మాకు చాలా సహాయం చేసిర్రు. వాళ్ళు ఫుడ్, వాళ్ళు బోట్స్ పంపించిర్రు. మళ్ళీ మా కోసం RTC బస్సులను ఇప్పుడు మేము పోనీకి అవి మనకి చేసింది. టిఫిన్ కూడా మాకు లభించింది. అంటే మీరు రాత్రి నుంచి కూడా అక్కడే ఉన్నారు, దాదాపు 8:30 నుంచి ఉన్నామని చెప్పేసి. కానీ ఇబ్బంది ఏం కలగలేదా? అంటే భయం వేయడం కానీ కరెంటు అలాంటివి ఉండేనా? మేడమ్స్ మాకు అంటే మంచిగా అండగా ఉన్నారు, అక్కడనే ఉండి మమ్మల్ని మంచిగా చూసుకున్నారు. మా మేడమ్సే మాకు సేఫ్ గానే తీసుకొచ్చింది. అంటే ఎప్పుడైనా చూసారమ్మా ఇలాంటి సిచ్యువేషన్? ఎప్పుడైనా వచ్చిందా మీకు? రెగ్యులర్ గా వస్తూ ఉంటది? వచ్చింది సార్. అయితే ఇది 3rd టైం అనుకుంటా. ఇక్కడ అంకుల్ వాళ్ళు చాలా హెల్ప్ చేసారు. అంకుల్ వాళ్ళు చాలా కష్టపడ్డారు మమ్మల్ని బయటికి తీసుకురావడం, వాళ్ళంతా వర్క్ చూసుకోవడం. లేదు, వాచ్మెన్ అంకుల్ వాళ్ళు కూడా. మీరు కూడా థ్యాంక్ యూ ఫర్ ఆల్. సో ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఎప్పుడు చూసినా కూడా వస్తుందని చెప్పేసి చెప్తున్నారు కదా, మరి ఎప్పుడైనా కానీ అధికారులు వచ్చి దీనికి సంబంధించి అంటే పరిష్కారం చూపుతామని చెప్పేసి మీరు మాట్లాడారా, లేకపోతే ఏమన్నా జరిగిందా? మాట్లాడారు, మేమైతే ఇంతవరకు మాట్లాడలేదు. వాళ్ళు చెప్పినప్పుడు అయితే వాళ్ళు అన్నారు కదా మేము
చేస్తాము, వెలుగులోకి తీసుకొస్తామని చెప్తున్నాం. మీరు భయపడలేదమ్మా? అంటే నిన్న రాత్రి 8:30 నుంచి కూడా హాస్టల్లోనే ఉన్నారు. అంటే ఫుడ్కి సంబంధించి కావచ్చు, వాటన్నిటికి సంబంధించి కావచ్చు, కరెంట్ ఉందా అసలు ఆ టైంలో? కరెంట్ ఉంది, మేమే మెయిన్ బంద్ చేసినాం. ఎందుకంటే వాటర్ ఎక్కువ ఫ్లో అయింది అనుకో, షాక్స్ వస్తాయని మేమే బంద్ చేసినాం. మాకేమి ఇబ్బంది కాలేదు, ఎందుకంటే ముందే వర్షం వస్తుంది ఇట్లా అయితే మాకు జరిగింది కాబట్టి మా టీచర్స్ కానీ మా ప్రిన్సిపల్ మేడం కానీ ఫుడ్ అరేంజ్ చేయించారు, వాటర్ కానీ అన్ని తెచ్చి ముందే కింద ఉన్న వాళ్ళందరినీ పైకి షిఫ్ట్ చేసి మాకేం ప్రాబ్లం కాలేదు. ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చాయి, గ్రౌండ్ ఫ్లోర్ వరకు వచ్చాయి. దాని తర్వాత మొత్తం మిగిలిన ఫ్లోర్ల వరకు మొత్తం మీ బిల్డింగ్ సంబంధించి మొత్తం మీ బిల్డింగ్ ఎన్ని ఫ్లోర్లు ఉంటుంది? దానికి 2 ఫ్లోర్స్, గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్, సెకండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం నిండిపోయింది. గ్రౌండ్ ఫ్లోర్ అందరినీ పైకి షిఫ్ట్ చేసినాం, ప్రాబ్లం ఏం కాలేదు, అంతా సేఫ్. లోపల ఎట్లా సేఫ్ ఉన్నామో ఈ ఫైర్ ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ కానీ మాకు టిఫిన్ తెచ్చియడం, వాటర్ తెచ్చియడం, వీళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపిస్తుంది అంటే ఇక ఫేస్ చేసినాం కాబట్టి ఉంది, భయం ఉంది. భయం ఉండే కానీ మా మేడమ్స్ ఉన్నారు. మా మేడమ్స్ ఉన్నాక మాకెందుకు భయం? మా మేడమ్స్ ఎట్లున్నారంటే ఇక వాళ్ళు ఇబ్బంది పడి మమ్మల్ని నైట్ అంతా వాళ్ళు సేవ్ చేసిండు. వాళ్ళు పండుకోకుండా మమ్మల్ని పండబెట్టుకోవడమైనా వాళ్ళు అయినా మాకు చెప్పారు, ఇట్లా సిచ్యువేషన్ ఇట్లా అవుతుంది, ఏ టైంలో అయినా అలర్ట్ గా ఉన్నానని చెప్పారు. సేఫ్ గా ఉన్నాము, అందరు మమ్మల్ని సేవ్ చేస్తున్నారు. ఇప్పుడే అసంపర్తి భూపాలకి వెళ్తున్నాం ప్రెసెంట్. తర్వాతకి ఇక్కడ అయిపోయాక మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తారు, ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ క్లీన్ అయిపోయినాక మళ్ళీ ఇక్కడికే తీసుకొస్తారు. మొత్తానికైతే 473 సంబంధించి గర్ల్స్ని అయితే ప్రజెంట్ రెస్క్యూ చేసి ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది బయటకైతే తీసుకొచ్చిందని చెప్పాలి. నిన్న రాత్రి 8:30 గంటల నుంచి కూడా వాళ్ళని రెస్క్యూలో భాగంగా వాళ్ళకి అన్ని విధాలుగా సదుపాయాలు కల్పించారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది స్టాఫ్ కూడా ఉన్నారు, వీళ్ళు కూడా ఆ పిల్లలతో పాటు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళతోటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకుందాము. అసలు ఎలాంటి ఇబ్బందులు వాళ్ళు పడ్డారు, ఇబ్బందులు ఏమైనా పడ్డారా, రెస్క్యూ ఆపరేషన్ ఎలా జరిగిందో తెలుసుకుందాము. మేడం చెప్పండి, రెస్క్యూ ఆపరేషన్ అంటే నిన్న రాత్రి 8:30 నుంచి కూడా వాటర్ అనేది, వరద అనేది ఒక్కసారిగా వచ్చింది. సో ఎలా ఉండే మేడం ఆ టైంలో సిచ్యువేషన్ ఎలా ఉండే? ఆ టైంలో మేము పిల్లలందరినీ సేఫ్గా రీలొకేట్ చేయగలిగాము ఫస్ట్ ఫ్లోర్కి. మాకు డిస్ట్రిక్ట్ అథారిటీస్ నుండి కూడా సహాయం అందింది. హెడ్ ఆఫీస్ నుండి కూడా సరి అయిన సహాయ సహకారాలు అందాయి. మా విద్యార్థులు కూడా అందరూ మాకు సపోర్టివ్గా ఉన్నారు. డ్యూటీ ఫ్యాకల్టీ కూడా ఒక 10 మంది డ్యూటీ ఫ్యాకల్టీని వేసాము. వాళ్ళు ఎక్కడికక్కడికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ నేను కూడా పిల్లల దగ్గరికి చేరుకోవడం జరిగింది. నిన్న మీటింగ్లో హైదరాబాద్లో నిన్న మొత్తము మాకు మీటింగ్ ఉండే సెక్రటరీ గారితో. నేను రాత్రి 12:30కు రీచ్ అయ్యాను. డిస్ట్రిక్ట్ అఫీషియల్స్తో మా డీసీఓ గారు కావచ్చు, MZ1 కావచ్చు, జాయింట్ సెక్రటరీ, జడ్ఓ గారు అందరూ అప్రమత్తమయ్యాము. పిల్లల్ని సేఫ్గా సురక్షిత ప్రాంతాలకు చేర్చగలిగాము. ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే యాజ్ ఏ ప్రిన్సిపల్గా చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది, మేము అదే విధంగా వర్క్ చేస్తున్నాము. దీనికి సహకరించినటువంటి డిస్ట్రిక్ట్ అఫీషియల్స్కి, మా హెడ్ ఆఫీస్ అఫీషియల్స్కి, సెక్రటరీ గారికి, మా అధ్యాపక బృందానికి, ఇక్కడ మాకు సహాయ సహకారాలు అందించినటువంటి రిస్క్ టీమ్కి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆఫీసర్స్, ఫుడ్ సప్లయర్స్, వాటర్ సప్లయర్స్ ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఆర్డీసీ వరంగల్ వెస్ట్ తరపున. మీరు చెప్పండి, అంటే పిల్లలు నార్మల్గానే ఒక ఏజ్ పిల్లలు కాబట్టి వరదలు వచ్చినప్పుడు కావచ్చు, నార్మల్గా ఏదైనా కావచ్చు, ప్యానిక్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మీరు ఏ విధంగా పిల్లల్ని జాగ్రత్త పరిచారు, ఏ విధంగా మీరు వాళ్ళకి ప్యానిక్ కాకుండా చూసుకున్నారు? సార్ మేమైతే మోటివేట్ చేసాము, ఏ ప్రాబ్లం కాలేదు, పిల్లలకి కూడా ఏమి ఇబ్బంది కలగకుండానే చూసుకున్నాం. మేము అన్నీ అరేంజ్ చేసాము ఆల్రెడీ. ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే ఫేస్ చేయడానికి వాటర్, ఫుడ్ అంతా సప్లై చేసి రెడీగా పెట్టాము. ఏ ప్రాబ్లం లేదు, పిల్లలు కూడా ప్యానిక్ అవ్వలేదు. యాక్చువల్గా ఎంత బాగా జరిగిందండి, చాలా సపోర్ట్ చేశారు మాకు. హైయర్ అఫీషియల్స్ అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. అసలు ఏ ప్రాబ్లం కాకుండా సేఫ్గా మా పిల్లలందరూ రీచ్ అయ్యారు. చాలా థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. మేము మా కాలేజెస్ ఉన్నాయండి, భూపాలపల్లి, ఇంకొకటి వరంగల్ వెస్ట్ స్కూల్, హసన్పర్తి స్కూల్, మడికొండ, ఈ కాలేజెస్కి షిఫ్ట్ చేసామండి. ఏం ప్రాబ్లం లేదు.
మొత్తానికైతే పిల్లలందరినీ కూడా గర్ల్స్ సంబంధించి రెస్క్యూ అయితే చేశారని చెప్పాలి. ముఖ్యంగా ఈ పిల్లల్ని కూడా ప్రెజెంట్ అయితే భూపాలపల్లి అంటే వీళ్ళకి సంబంధించిన కాలేజెస్లో కూడా తీసుకెళ్లి వాళ్ళని సురక్షితంగా చేరుస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఇది క్లియర్ అవుతుందో వాళ్ళందరినీ కూడా మళ్ళీ తిరిగి ఈ హాస్టల్కి అయితే తీసుకొస్తామని చెప్పేసి, అదేవిధంగా SDRF చేసిన సహాయానికి సంబంధించి కావచ్చు, రెస్క్యూకి సంబంధించి కావచ్చు, వాళ్ళైతే కృతజ్ఞతలు తెలుపుతున్నారని చెప్పాలి.